వాసుదేవరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు పూర్తయ్యాక ప్రాథమిక నివేదిక. వాసుదేవరెడ్డి జగన్ ప్రభుత్వం పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వపు ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న హైదరాబాద్లోని నానక్రమగూడలో ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు గత 3 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇది మొత్తానికి వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అట. ఆయన గత 5 సంవత్సరాలుగా అక్కడ జరిగిన మద్యం విషయంలో జే బ్రాండు ఇట్లా కొన్ని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల యొక్క హెల్త్ని ఖరాబు చేశారు, నాసిరకం మద్యాన్ని అత్యధిక ధరలకు అమ్మారనేది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసింది. దానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి వాసుదేవరెడ్డి అనేది వాళ్ళ అనుమానం. వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. గత 3 రోజులుగా హైదరాబాద్లో ఉన్న నానక్రామగూడలో ఆయన విల్లాలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. దీనిపైన కూడా మొత్తానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ కాబట్టి మొత్తానికి అవినీతి అక్రమాలు ఆరోపణలు చేసినట్టుగా అవినీతి అక్రమాలు ఉన్నాయి అనేది బయట పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఒకటి జరుగుతుంది. దాంతోపాటు నిన్న సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఎక్సైజ్ పాలసీలో కూడా చేంజ్ చేస్తారంటే ఏపీలో ఎక్సైజ్ పాలసీలో చేంజ్ చేసి అంటే ఎట్లా ఉంటుందో చౌకగా నాణ్యమైన మద్యమాన్ని చౌకగా తక్కువ ధరలలో నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలి ఏపీలో అనేది పెట్టుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తాం, ప్రజల ఆరోగ్యం ఖరాబు కాకుండా అనేది మొట్టమొదటిగా అయితే వాళ్ళు ఇచ్చిన హామీలలో మద్యం పంపిణీ, మద్యం ప్రియులకి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది, మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పే ఒక మొట్టమొదటి పని అదే చేస్తారా అనేది నిన్న వచ్చిన వార్తలను బట్టి అర్థమవుతుంది. సరసమైన ధరలకి నాణ్యమైన అంటారు కదా వస్తువులని, అట్లే సరసమైన ధరలకి నాణ్యమైన మద్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం, మందుని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏపీ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంది. మందుబాబులకైతే ఒక గుడ్ న్యూస్ ఇచ్చి